ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. సో వీడియోని అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, మనకు నిన్నటి వరకు మనం చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు నిన్న ఈవినింగ్ కొద్దిగా జీతాలు పెన్షన్లు జమ అయ్యాయి. దాదాపుగా 20% వరకు జమ అయ్యాయండి. సో మనము ఆగస్టు 1వ తేదీన చూసుకున్నట్లయితే దాదాపుగా సగం జీతాలు జమ అయ్యాయి. సో ఇక రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆగస్టు 3వ తేదీ అండి. సో ఉదయం 10 గంటల సమయానికి అయితే వీడియో చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు మనకు బిల్లులో పెద్దగా కదలిక లేదు, కానీ ఇక బిల్లులు జమ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉందండి ఈరోజు. సో కాబట్టి ఆ రిమైనింగ్ బిల్ అన్ని కూడా ఈరోజు పూర్తి స్థాయిలో జమ కావాలని అయితే ఆశిద్దాము. సో మన మిత్రులు కొంతమంది కామెంట్ చేస్తారు, అవి కూడా తెలుసుకుందాం ఈ వీడియోలో. సో నంద్యాలలో ఇంకా పెండింగ్ ఉన్నాయని పెన్షన్స్, అలాగే వైలాడ్ సో ఇంకా జమ కాలని వాళ్ళైతే ఉన్నారు. బద్వేలు నాట్ క్రెడిట్, గుంటూరు సర్వీస్ పెన్షన్ నాట్ క్రెడిటెడ్. సో ఇక్కడ జమ అయిన వాళ్ళు కూడా మనకు చెప్తున్నారండి. సో కంగ్రాచులేషన్స్ అండి. ఇక కడప ఇంతవరకు జమ కాలేదు అని చెప్తున్నారు. సో కడపలో జమ కావాల్సి అయితే ఉంది. థ్యాంక్స్ టు కూటమి గవర్నమెంట్. కమలాపురం ఎస్టీఓ పరిధిలో జమ కాలేదు. కారణం ఏముందండి, ఇక జమ చేస్తూ ఉన్నారు. సో మన బిల్ స్టేటస్ని బట్టి మన టైం బట్టి మనకు జమ అవుతుంది. కారణాలు ఏం లేవు. సో మ్యాక్సిమం అందరికి కూడా ఈరోజు ఆగస్టు 3వ తేదీ కల్లా జమ కావాల్సి అయితే ఉందండి. సో కమలాపురం అంటే కడప డిస్టిక్ అన్నమాట. గుంటూరులో ఇంకా జమ కాలేదు. అనంతపూర్ నాట్ క్రెడిటెడ్. తిరుపతి పెన్షన్స్ పడలేదు, ఇంకా జమ కావాల్సిన వాళ్ళైతే ఉన్నారండి. నందిగామ ట్రెజరీ ఇంకా జమ కాలేదు. కర్నూలు నాట్ క్రెడిట్, గుంటూరు నాట్ క్రెడిటెడ్, నందిగామ నాట్ క్రెడిటెడ్, ఉదయగిరి నాట్ క్రెడిటెడ్, కర్నూలు నాట్, వినుకొండ, గుంటూరు, కర్నూలు, కాకినాడ, విజయవాడ, నంద్యాల, మడకసిర, నెల్లూరు, గుంటూరు, విజయవాడ. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే చాలా వరకు జగ్గపేట జమ కావాల్సిన అవసరం అయితే ఉందండి. సో ఇంకా బిల్లులు మనకు పూర్తి స్థాయిలో జమ కాలేదు. సో ఈ రోజైనా సరే బిల్లులు ఆగస్టు 3వ తేదీ సో బిల్లులు అయితే పూర్తి స్థాయిలో జమ కావాలని అయితే ఆశిద్దాము. సో బిల్లుల కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే అందిస్తూనే ఉంటానండి. కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.